హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎఫ్ మోటో అనే కంపెనీ తయారు చేసిన NK300 బండి యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2021 మోడల్ సిఎఫ్ మోటో NK300లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 292.4cc BS6 DOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 34 PS at 8800 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 20.5 Nm at 7200 RPMలో ఉంది. ఇందులో ఇన్స్టెంట్ పికప్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ టైప్ వచ్చేటప్పటికి ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తుంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అనేది పూర్తిగా ఓపెన్ చేసింది. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకోకపోతే చైన్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. గేర్లు షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకున్నట్లయితే 292 mm అయితే ఉంది. దానిలోనే ABS రింగ్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. రేర్ విషయానికి వస్తే 220 mm డిస్క్ బ్రేక్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ABS రింగ్ అయితే ఉంది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్తో లభిస్తుంది. ఇలాంటి చాసిస్ అనేది మనకి ఎక్కువగా KTM వెహికల్స్లో లభిస్తాయి. కానీ ఇప్పటి నుంచి CF మోటోలో కూడా మనం స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే చూడొచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37 mm USD సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 110/70 17 ఇంచ్తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140/60 17 ఇంచ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ టైర్ అనేది చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈ రెండు కూడా రేడియల్ టైర్స్తో లభిస్తుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేప్పటికి 1990 mmతో లభిస్తుంది. విడ్త్ వచ్చేప్పటికి 780 mmతో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 150 mm అయితే ఉంది. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ అనేది 795 mmతో లభిస్తుంది. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేప్పటికి 12.5 లీటర్స్ అనేది దీంట్లో పట్టింది. వెయిట్ వచ్చేప్పటికి 151 kgs అనేది ఉంది. మరీ అంత ఎక్కువ వెయిట్ అయితే అనిపించదు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి LEDతో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, DRLs కూడా ఉన్నాయి. హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి కొత్తగా ఉందని చెప్పాలి. టెయిల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా LEDతో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, టెయిల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ కూడా మనకి LEDతోనే లభిస్తున్నాయి. KTMలో సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటి సిగ్నల్ లైట్స్ లాగా అయితే ఉన్నాయి చూస్తానికి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేప్పటికి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కన్సోల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఇందులో గేర్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్తో లభిస్తుంది, డిజిటల్ క్లాక్ ఉంది, రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. అలాగే ఇందులో స్ప్లిట్ సీట్ అయితే ఉంది. ఫైనల్గా కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ని చూసుకున్నట్లయితే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అందులోనే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి హజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ ఇచ్చారు. దాని కింద చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాని పక్కన చూసుకున్నట్లయితే మోడ్ స్విచ్ అయితే ఉంది. కింద చూసుకున్నట్లయితే హార్న్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచెస్ ఉన్నాయి. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కలర్స్ విషయానికి వస్తే 2 కలర్స్లో ఈ వెహికల్ లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి సిల్వర్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్. ఇంకా ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి 35 కిలోమీటర్స్ దాకా మనం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,78,425 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 1,50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేయొచ్చు. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ప్రైస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మామూలుగా పికప్ అయితే
ఫ్రెండ్స్ చూసారు కదా నా రైడ్ వీడియో అయితే. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎక్కి నేను కూర్చోగానే నాకు సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులో మనకి వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ వెహికల్లో ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్తో లభిస్తుంది. పవర్ అనేది మీకు 34 PS పవర్ అయితే ఉండిద్ది. 20.5 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి మీకు ఇన్స్టెంట్ పికప్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో మీకు చాలా ఎక్కువ పికప్ అయితే ఉండిద్ది. మీరు నడిపేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంజన్ రిఫైన్మెంట్ కూడా చాలా స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. వైబ్రేషన్స్ కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. గేర్స్ వచ్చేటప్పటికి 6 గేర్స్ ఉన్నాయి కదా, గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. గేర్స్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్గా ఉందని చెప్పాలి. అలాగే ఇందులో మనకి స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు కదా, చాలా స్మూత్గా ఉంది క్లచ్ కూడా. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎక్కడ హార్డ్ అయితే అనిపించలేదు క్లచ్ అనేది. తర్వాత సస్పెన్షన్ వచ్చేటప్పటికి ఫ్రంట్ 37 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మనకి ఈ సస్పెన్షన్ అనేది అంత ఎక్కువ స్మూత్ అయితే ఉండదు, అలా అని చెప్పేసి ఎక్కువ హార్డ్ కూడా అనిపించలేదు. సిటీలో కమ్యూట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారని చెప్పుకోవచ్చు ఈ సస్పెన్షన్ అనేది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకుని హైట్ కూడా తగ్గించుకోవచ్చు. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అలాగే 292 mm ఫ్రంట్ పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇందులో స్టీల్ రిలీజ్ ఫ్రేమ్ ఇచ్చారు కాబట్టి హైవే మీద మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. అలాగే టైర్స్ కూడా రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది కాబట్టి మీకు రోడ్డు మీద మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. నేను కార్నరింగ్ చేసేటప్పుడు నాకు స్లిప్ అయితేనే ఎక్కడ అనిపించలేదు. సీట్ హైట్ వచ్చేటప్పటికి 795 mm అయితే ఉంది కదా, ఎవరైతే 5.5 కన్నా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. వెయిట్ వచ్చేటప్పటికి 151 kgs ఉంది. ఇది ఎక్కువ వెయిట్ అయితే అనిపించదు మీకు, ఎందుకంటే చూస్తానికి కూడా చాలా పొట్టిగా ఉండిద్ది. ఈ వెహికల్ లైట్ వెయిట్ అయితే ఉంది నాకైతే. ఇంకా ఇందులో అన్ని LED లైట్స్ ఇచ్చారు కాబట్టి నైట్ పూట మంచి విజిబిలిటీ అయితే ఉండిద్ది. ఇంకా చివరిగా ఇందులో కన్సోల్ వచ్చేప్పటికి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. చూస్తానికి మినీ ట్యాబ్లెట్ లాగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఉంది ఈ కన్సోల్ అయితే చూస్తానికి. గేర్ ఇండికేటర్ ఇచ్చారు, క్లాక్ అయితే ఇచ్చారు, డిజిటల్ ఫ్యూయల్ గేజ్ కూడా ఉంది. సో మనకి సింపుల్గా ఈ కన్సోల్ అయితే డిజైన్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే. ఇంకా ఇందులో కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ అనేది 37 mm USD సస్పెన్షన్ ఇచ్చారు కదా, 41 mm USD సస్పెన్షన్ ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. టైర్స్ విషయానికి వస్తే రేర్ టైర్ వచ్చేప్పటికి 140/60 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 150/60 ఇస్తే చాలా బాగుండేది. ఇందులో 34 PS పవర్ అయితే ఉంది కదా, ఇంత పవర్ ఉండటం వల్ల బ్యాక్ సైడ్ వీల్ అనేది ఊరినే స్పిన్ అయిపోతుంది. దీనివల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కొద్దిగా మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. ఒక 35 km దాకా మనం మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 150 mm ఇచ్చారు. మినిమం 160 ఇచ్చినా చాలా బాగుండేది. సో ఇది స్పీడ్ బ్యాగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇంకా పిలియన్ సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా చిన్నగా ఉండిద్ది పిలియన్ సీటు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా ఏమీ లేదు. సో ఇది సింగిల్గా వెళ్ళడానికి మాత్రం చాలా బాగుండిద్ది. పాకెట్ రాకెట్ లాగా అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. సో ఇవి ఇందులో నాకు కాన్స్ అయితే అనిపించినాయి. ఇవి పెద్ద మేజర్ కాన్స్ అయితే ఏమీ కాదు, కాకపోతే ఇవి కూడా ఉంటే చాలా బాగుంది అనిపించింది నాకు. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే నా రైడ్ వీడియో కూడా. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది. సో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఖచ్చితంగా మనకి టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టెస్ట్ రైడ్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ వెహికల్ ఎవరైతే సింగిల్గా లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. DOHC ఇంజిన్ 34 PS పవర్ అయితే ఉంది కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు రైడింగ్ అయితే. ఇంకా ఈ CF మోటో గురించి మాట్లాడుకుంటే మన ఇండియాకి 3 years బ్యాక్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క షోరూమ్ కూడా అయితే ఓపెన్ చేయలేదు. జనవరిలో మనకి విజయవాడలో ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఆ షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ షోరూంలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, అప్పుడు 2022 మోడల్ వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో క్లియర్గా మాట్లాడుకుందాము ఆ వీడియోలో. సో ఇది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, దాని తర్వాత మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.